నేటి కాలంలో చాలామంది ప్రతి మనిషి జీవితంలోని శని దోషం అనేది ఏదో సమయంలో వస్తుంది. కానీ దానికి పెద్ద పెద్ద జపాలు చేయించుకుని హోమాలు చేయించుకుని ఆ స్తోమత శని పట్టుకుందంటేనే ఆ స్తోమత లేకుండా అయిపోతారు. అలాంటి వాళ్ళకి సూక్ష్మంలో మోక్షంగా మన శాస్త్రంలో చెప్పినటువంటి చిన్న చిన్న రెమెడీస్, ఏళ్ళాడు శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంటక శని, ఇలాంటి శని దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి శనివారం కొద్దిగా నల్ల నువ్వులు, కళ్ళుప్పు, కొద్దిగా నల్ల నువ్వుల నూనె, నల్లటి వస్త్రం, కొద్దిగా నవధాన్యాలు, 8 చిన్న చిన్న మేగులు, కొద్దిగా బెల్లం, ఈ వస్తువులన్నీ కూడా కలిపి ఒక మూటగా కట్టి మీ దగ్గరలో నది కానీ సముద్రం కానీ వెళ్ళి 8 సార్లు బెలగురుచుకుని అందులో వేసేసి, స్వామి నా పరిస్థితి డబ్బు ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను నేను, కాబట్టి నా తోచిన యథాశక్తిగా నేను నీ ప్రీతికరంగా చేస్తున్నానని చెప్పి ఆ నదిలో సమర్పించి స్నానం చేసి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే ఎలాంటి శని దోషాలైనా సరే తొందరగా నివారణ అవడానికి సులువైన మార్గం. అలాగే అది కూడా చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు చేయడానికి అవకాశం లేని పరిస్థితుల్లో నిత్యం శివారాధనకి వెళ్ళండి, శివాలయంకి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయండి, శివుడికి నమస్కారం చేసుకుని అక్కడ కాసేపు కూర్చుని స్వామిని ధ్యానం చేయండి, అంతే చాలు. పెద్ద పెద్ద జపాలు చేసి హోమాలు చేసిన అవసరం అయితే లేదు. కానీ ఈ రోజుల్లో ఎలా ఉందంటే అలా చేయిస్తేనే నీకు పరిష్కారం దొరుకుతుంది అనే మూఢ విశ్వాసంలోకి వెళ్ళిపోయింది ప్రజానికం అంతా. అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న పరిష్కారాలు చేసుకుని కూడా మనం ఎంతో లబ్ధి పొందే అవకాశం ఉందని ఎప్పుడో శాస్త్రాల్లోనే చెప్పారు, నేను చెప్పేది కాదు. దయచేసి అందరూ కూడా అవకాశం ఉంటే మీరు హోమాలు చేయించండి, జపాలు చేయించండి, అభిషేకాలు చేయించండి. లేని పక్షంలో ఇలాంటి చిన్న చిన్నవి రెమెడీస్ చేసుకుని శని దోషాల నుంచి తొలగించుకుని ఆనందంగా ఉంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా హనుమంతుడి ఆరాధన చేస్తే శని దోషాలు ఎలా తగ్గుతాయి అనుకుంటారేమో. ఒకనొక సమయంలో శని హనుమంతుడిని పట్టుకునే సమయం వచ్చింది. ఎంతటి వాడికైనా శని పట్టుకోవడం అనేది సాక్షాత్ పరమేశ్వరుడికే తప్పలేదు. అదేవిధంగా హనుమంతుడిని పట్టుకునే టర్మ్ వచ్చింది, ఆయన పట్టుకోవడానికి వచ్చారు. సరే నా నెత్తి మీద ఎక్కువ అని చెప్పేసి హనుమంతుడి వారు శనికి ఆజ్ఞాపించారు. సరే అని చెప్పి శని వెళ్ళి హనుమంతుడి నెత్తి మీద పట్టుకున్నాడు. పట్టుకుంటే వెంటనే ఒక కొండ పర్వతాన్ని తెచ్చుకుని స్వామిని నెత్తి మీద పెట్టేసుకున్నాడు. అమ్మ బాబాయ్ స్వామి నేను ఉండలేను, నన్ను దింపేయండి అంటే అప్పుడు ఆయన అన్నారట, ఎవరైతే నా పూజ చేసి నా సింధూరాన్ని లలాటంలో అంటే నుదుటిని ధరిస్తారో వాళ్ళని నేను పట్టుకుని పీడించను అని నాకు వాగ్దానం చెయ్యి, అప్పుడు నేను వదిలేస్తానని చెప్పాను. సరే స్వామి అని చెప్పి అప్పుడు శనీశ్వరుడిని విడుదల చేశారు. అందుకని ఎవరైతే లలాటంలో సింధూరం ధరించి ఉంటారో వాళ్ళని కూడా శని దోషాలు ఏ ఇబ్బందులు కలిగించవు. కాబట్టి హనుమంతుని ఆరాధన చేయండి, శివుడిని ఆరాధన చేయండి. మీకు దగ్గరలో ఉన్న మందేశ్వర స్వామి అంటే మందపల్లిలో ఉన్న స్వామి ఒకనొక సమయంలో ఒక రాక్షసిని శనీశ్వరుడు సంహరించాడు. ఆ దోషం పోవడం కోసం ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు శని చేతుల మీదుగా. అందుకని శని ప్రతిష్ఠించిన లింగం కాబట్టి శనీశ్వరుడు అక్కడ. ఆయన్ని ఆరాధన చేసిన వాళ్ళకి కూడా శని దోషాలు అనేవి తొలుగుతాయి. సో ఇలాంటి చిన్న చిన్న రెమెడీ చేసుకుని మీరు అందరూ సుఖంగా ఉంటారని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. శ్రీమాన్.